కే సుజాత. ఈరోజు మేము చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము, ఇంకా అలాగే బొంతపల్లి టెంపుల్కి, దెన్ ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ ఉన్నాయి. ఏడుపాయలు వెళ్తున్నాము. సో సికింద్రాబాద్ కోర్ట్ నుంచి, సికింద్రాబాద్ కోర్ట్ అడ్వకేట్స్ అందరం కలిసి వెళ్తున్నాము. ఎంతమంది వెళ్తున్నారండి? 40 మెంబర్స్ వెళ్తున్నారు. 40 మెంబర్స్ వెళ్తున్నారు. ఇవాళ డేట్ ఎంత అండి? ఇవాళ 1st ఆఫ్ ఆగస్ట్ 2026. ఎస్ సార్. ఓకే, అది అందరు కలిసి 40 మెంబర్స్ కలిసి మీరు టూర్ వేశారు. ఒక చిన్న బ్రేక్ కోసం, ఎందుకంటే రొటీన్గా మీరు కోర్టు ఇల్లు కాకుండా చిన్న బ్రేక్ కోసం వెళ్ళారు. దేవుళ్ళు అవన్నీ ఫస్ట్ చూసుకుందామని. ఓకే, మెయిన్గా సాటర్డే తీసుకొస్తాం. వెళ్తున్నాం. రైట్, ఓకే మేడం. Good morning, all of you. Madam, good morning, madam. Madam, morning. Morning. అక్కడ డైనింగ్ ఉంది కదా మంచిగా. లాస్ట్ అదే కలర్ఫుల్ గా అనిపిస్తుంది అన్న. నీకు ఆయన ఒక్కడే అందంగా కనిపిస్తుంది. వస్తాను. కొట్టించుకొని కూడా తొడతాడు. చాలా కాదు జబర్దస్త్ ఉంటున్నా. మెజిస్ట్రేట్ గారు రండి, తొందరగా టిఫిన్ తినండి వచ్చి. నేను ఎప్పటిదాకా నేను ఇప్పుడు ఏడుకొచ్చిన.
మేడం ఇంకొంది ఇంట్లోనే ఉన్నా నేను ఇప్పుడే వచ్చిన. మార్నింగ్ సార్. మెల్ల 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 ఈ 8 గంటలకు వచ్చేసి 4 గంటలకు వచ్చిన వాళ్ళేమో బస్సులో కూర్చున్నారు. బస్ అటు సైడ్ ఉంది. బస్ అక్కడ ఉంది. अरे चलो टेंशन లేదు. సార్ థ్యాంక్ యూ. రమ్మని మరి ఒక సిగ్నల్స్ ఉండవనుకున్నా సిగ్నల్స్ అవ్వాలి. నల్లుంటాడా శనివారం గుడికి తీసుకోవద్దు రంగన్న మమ్మల్ని సికింద్రాబాద్ భక్త మండలి అందరినీ భక్తుల్ని అందరినీ భక్తుల్ని
రికార్డ్ చేసారు అది పక్కన సీట్ ఖాళీ ఉన్నట్టుంది. రాజనా అన్నా ఎక్కడ పోతున్నావునా? వీడి దాకా పోనీకి నేను 40 సీటర్ల బస్సు బుక్ చేసుకున్నారు. ఏసీ వీడి దాకా పోనీకి అందరు తీసుకోండి. ఇండియన్ శబ్దం కూడా రావద్దు మా వాళ్ళు స్కాన్ చేయండి. ఇప్పుడు గుడికా మేడం ఇది? అక్కడ గుడి కోసమా? మేము తెచ్చేసుకున్నాము. మేడము చెట్లు ఉన్నాయి, పూలు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ భాయ్. రాజు భాయ్ సినిమా ద్వారానే మనం జోగిపేట పెట్టాం. కానీ నిజానికి జోగిపేట అనేది కొత్త విషయం కాదు, ఇదేం కాదు. 1926 నుండి 1930 వరకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ, మొట్టమొదటి ఆంధ్ర మహాసభ 1930లో జోగిపేటలో జరిగింది. ఇసుకేస్తే రాలనంత జనం, అంటే దాదాపు 30 లక్షల మంది దాకా అక్కడ మీటింగ్ పెట్టుకున్నట్టుగా చరిత్ర. అక్కడే ఫస్ట్ ఆంధ్ర మహాసభ నాయకులని మాడపాటి హనుమంతరావు వీళ్ళందరినీ ఎన్నుకోవడం జరిగింది. దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే 1874లో సికింద్రాబాద్ క్లాక్ టవర్ కట్టినప్పుడే అక్కడ కూడా క్లాక్ టవర్ కట్టించింది. ఆ క్లాక్ టవర్ని బేస్ చేసుకుని ఆ ఊరంతా కన్స్ట్రక్షన్ జరిగింది. ఇప్పుడు ఈ ఊరు గొప్పతనం చెప్పాల్సింది ఎందుకు వస్తుంది అంటే, పూర్వము మన కాకతీయుల టైంలో ఇక్కడ పాలన జరిగింది. తెలుగు వంశస్థులు కాకుండా కర్ణాటక వాళ్ళు కల్పబుర్గ్ అనే వంశస్థులు కూడా ఇక్కడ పాలన చేస్తారు. ఇక్కడ కల్పబుర్గ్ అనేది ఊరు ఉంది, శివాలయం ఉంది, అది చాలా ఫేమస్, సంగారెడ్డిలో ఉంటుంది. ఇదే కల్పబుర్గ్ అనేది యాద్గిర్ డిస్ట్రిక్ట్ కర్ణాటకలో ఉంది. ఆ కల్పబుర్గ్ వంశస్థులు పాలన చేసినటువంటి ఊరు లేదా వాళ్ళ రాజ్యం. 4 కోటలు 300-400 బుర్జులతో కోట ఉండి అందులో నుంచి పాలన చేస్తారు. అందులో అప్పుడు కర్ణాటక అది ఇదేం కాదు, రాజ్యాలు, సంస్థానాలు, రాజ్యము, రాజులు కాబట్టి. అయితే ఇప్పుడు ఒక కోటలో కొంచెం భాగము వేణుగోపాల స్వామి ఆలయం అని చేసింది. అది 1000 years క్రితం కట్టింది. రోడ్డు మీదనే ఉంటుంది, 1 నిమిషం ఆగి అందులో కూడా పోయి చూస్తాం, పెద్ద టైం ఏం పట్టదు. దానికి ఆపోజిట్లో ఆందోళ్ చెరువు అని ఉంటుంది. అది 7-8 కిలోమీటర్లు పోయినా ఆ చెరువు కనబడుతుంది. ట్యాంక్ బండ్ అంత చిన్నది కాదు, అందుకంటే చాలా పెద్దది. ఆందోళ్ చెరువు. ఆందోళ్ అంటే ఆండాలు రూల్ చేస్తున్న ఆమె పేరు
ఆండాలు అయితే వాడకంలో రాను రాను ఆందోళన అనే పేరు వచ్చింది. సో కాబట్టి ఆందోళన చెరువు, దాన్నే శంకరమ్మ చెరువు అని కూడా అంటారు. ఈ తీస్తే అక్కడ ఆందోళనలో కోర్టు ఉంది. కోర్టు పక్క సందులో జోగినాథ ఆలయం అని ఉంటుంది. ఆ పేరుతోనే జోగిపేట అని వచ్చింది. మొత్తం అప్పుడు బౌద్ధ మత జోగులంతా అక్కడ ఉండేవారు, సన్యాసులు. ఆ తర్వాత వేరే అంటే శైవ మతస్థులు సంబంధించిన జోగులు వచ్చారు. పార్వతీదేవి అండ్ శివుడు ఇద్దరు కూడా శివలింగ రూపకంగా ఉంటారు, పాలవట్టం లేకుండా. 2 లింగాలు జోడు లింగాలు. ఇక్కడ ఇంకో ఇంపార్టెన్స్, మొత్తం తెలంగాణలో రథము ఎక్కడ ఏ దేవుడికి పెద్దది ఉంది అని అంటే జోగినాథ ఆలయం. 5 అంతస్తుల రథము 32 టన్నుల ఇనుము వాడి తయారు చేశారు. 5 అంతస్తుల్లో 5 వేరే వేరే దేవుళ్ళని పెట్టి సంక్రాంతికి ముందు ఊరేగింపు చేస్తారు. సంక్రాంతి ఉగాదికి పండుగ వారం రోజులు ఉంటుంది. ఊరంతా తిప్పుతారు. ఎద్దుల బండి ర్యాలీలు, ఎద్దుల బండి 200-300 ఎద్దుల బండి ఇప్పటికీ కూడా వాటిని పూజలు చేసి ఊరంతా తిప్పుతూ ఉంటారు. అక్కడ సాంప్రదాయం ఇది. జోగిపేట కొంచెం ముందుకెళ్తే 1983లో ఇదే శంకరమ్మ చెరువు దగ్గర ఎవరో అమ్మవారి విగ్రహం ఎక్కడో తయారు చేసుకొని తీసుకుపోతుంటే 1983లో ఈ శంకరమ్మ చెరువు దగ్గరికి ఆందోళన దగ్గరికి వచ్చినాక లారీ పాడయ్యి ఆగిపోయింది. లారీ కదలట్లేదు, పైన విగ్రహం దించలేకపోతున్నారు. సో వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు. సరే రేపు పొద్దున సిటీ నుండి మెకానిక్ని తీసుకొస్తామని అక్కడ వదిలేసారు. పొద్దున్న లేచి చూస్తే లారీ పైన ఉన్న విగ్రహం వెళ్ళి ఇప్పుడు ఎక్కడైతే అమ్మవారు ఉన్నారో అక్కడ పోయి ఆగింది. అక్కడ తయారు చేసుకున్న వాళ్ళు ఊరోళ్ళు, అందుకు డబ్బులు డొనేట్ చేసిన వాళ్ళు అందరూ మీటింగ్ పెట్టుకోవచ్చు. మరి అమ్మవారు ఇక్కడ వచ్చి ఉన్నది, మా ప్రాంతంలో పెట్టాలంటే మేమైతే డబ్బులు ఇవ్వలేదు. ఖర్చు పెట్టింది మీరు, తయారు చేసుకుంది మీరు, మరి మీరు పర్మిషన్ ఇస్తారు. వాదాలు చర్చలు జరిగిన తర్వాత ఊళ్ళు అందరూ కలిసి అమ్మ ఇష్ట ప్రకారం ఇక్కడే పెడతామన్నారు. అక్కడ పెట్టిన తర్వాత గుడి కన్స్ట్రక్షన్ ఫస్ట్ అమ్మవారు. సో 9 అడుగుల ఎత్తులో ఉంటుంది, 18 చేతులు ఉంటుంది. సౌత్ ఇండియాలో 2nd చాముండేశ్వరి టెంపుల్. చాముండేశ్వరి అంటే చెండా ముండా అనే 2 రాక్షసులని అమ్మవారు సంహరించిన తర్వాత చాముండేశ్వరి అని వచ్చింది. ఆ తర్వాత అప్పటికి కూడా మహిషాసురుడు చనిపోకపోతే ఆయన వేరే వేరే రాక్షసులను పంపిస్తుంటారు. రక్తబీజుడు అనే ఇంకో రాక్షసుని పంపించినప్పుడు మహాకాళి అవతారంలోకి అమ్మవారు ఇంకొక శక్తి రూపం తీసుకుంది. కారణం ఏంటంటే ఒక్కొక్క రక్తం చుక్క పడ్డ దగ్గర ఇంకో రక్తబీజుడు మళ్ళీ పుట్టుతుంది. ఒక్క రక్తం చుక్క కింద పడకుండా చేతిలో ఒక గిన్నె, నాలుక ఇంత పొడవు రక్తాన్నంతా తాగేయడము లేదా కింద పడుతుంటే పడుతుంది. ఆ రకంగా సంహరించింది. ఆ చాముండేశ్వరి సాక్షాత్ ఆమెనే అక్కడ ఏరి కోరి ఎంచుకొని అక్కడ ఉంది కాబట్టి అందులో మంజీరా నది ఒడ్డున కాబట్టి అంత ప్రాముఖ్యత ప్రాశస్త్యం పొందింది. అక్కడి నుంచి ముందుకు పోతే వనదుర్గాదేవి టెంపుల్ అంటే 7 పాయలు. 7 పాయలు అని అంటే పాయలు అని అంటే ఒక డివిజన్ ఆఫ్ రివర్ అంటే 7 పాయలుగా ఎందుకు పోయింది అంటే ఇక్కడ కట్ చేస్తే మహాభారతం అయిన తర్వాత అర్జునుని కొడుకు ఎవరైతే అభిమన్యుని కొడుకు ఎవరైతే ఉన్నారో పరీక్ష ఆయన రూల్ చేస్తున్న టైంలో ఇక్కడికి వచ్చినాడు, వేటాడుతూ వచ్చినాడు. అది డీప్ అడవిలోకి వచ్చిన తర్వాత దాహం వేసింది, నీళ్ళు ఒక్క చుక్క లేవు. ఆ రోజుల్లో ఈ మంజీరా నది అట్లాంటివి ఏం లేవు. లేకపోతే అక్కడ ఒక ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆయన అడిగాడు నీళ్ళు తాగడానికి. ఆయన కళ్ళు తెరవలే, ఈయన పట్టించుకుంటాడు. రాజుల వచ్చి పలకరిస్తే కూడా వీడు కళ్ళు తెరవట్లేదని కోపంతో పొగట్టుతో చచ్చిపోయిన పాము ఒకటి ఉంటే తీసి ఆయన మెడలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ సన్యాసి వాళ్ళ కొడుకు వచ్చి మా నాన్నకి ఇంత ఇన్సల్ట్ ఎవరు చేశాడని దివ్య దృష్టితో చూసి ఈయన తెలుసుకున్నాక ఈయనకి శాపం పెడతాడు. నువ్వు ఏ పాముని అయితే మా నాన్న మెడలో వేసి చేసావు అదే పాము కాటికి చనిపోతావు వారంలో. ఆయన ఫుల్ పగడబంది అది విషయం తెలిసి ఈయన శాపం పెట్టారు. ఫుల్ కాపలా పెట్టుకున్నాడు బట్టలని వాళ్ళని. ఏ ఒక్క చిన్న పురుగు కూడా రాకుండా, పాము కాదు దోమ కూడా రాకుండా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనుషులు రోజు తినాలి కాబట్టి ఆహారం ఏంటో తయారు చేసి తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చిన ఆహారం నుంచి చిన్న పురుగులాగా బయటకు వచ్చి
భక్షకుడు పెద్ద ఆకారం తీసుకొని, అంటే ఇచ్చాదారి నాగిన అంటారు కదా, తీసుకొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళే. అందులోంచి పెద్ద పామయ్యి కాటేసినప్పుడు మళ్ళీ వాళ్ళ కొడుకు వచ్చింది, పరీక్షిత్ కొడుకు. మా నాన్నని చెప్తా ఈ పాములు ఒక్కదాన్ని కూడా బతకనియనని చెప్పేసి సప్త ఋషుల్ని తీసుకొచ్చి సర్పయాగం చేశాడు. ఇదే ప్రాంతం చేసి ఒక్కొక్క యాగకుండిలో వేరే వేరే పాములు, అంటే జాతులు, నాగజాతి, ఇంకొక జాతి, పాములలో ఉన్న జాతులు, వేరే వేరే జాతులు అన్నీ వచ్చి అందులో పడి పోతుంది, చనిపోతుంది, బూడిద అయిపోతుంది. వాళ్ళమ్మ వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది, ఇట్లా మా జాతి మొత్తం అంతరిస్తే ఒక్కరు చేసిన తప్పుకి. అందులో శాపం ఫలితంగా మేము కాటేసినాం, కానీ మాకు ఆయనకి ఏం లేదు కదా. అప్పుడు కూల్ అయిపోయిన తర్వాత సరే అని అక్కడితో యాగం ఆపారు, మిగతా పాములు బతికినాయి. మరి ఆల్రెడీ ఏం పాపం చేయకుండా చచ్చిపోయిన వాడికి ఏంటి, వాట్ ఈస్ ద కాంపెన్సేషన్? గరుత్మంతుడిని పిలిచి పాతాళంలో ఉన్న భాగవతి నది పైకి తీసుకొచ్చి ఈ నది నీళ్ళల్లో కనుక వాళ్ళ అస్థికలు బూడిద కలిపితే వాటికి మోక్షం వస్తుంది. చనిపోయిన ఈ బూడిదంతా రాదు కదా. అప్పుడు ఈ భగవతి నది మంజీరా పేరుతో మొత్తం 7 పాయలుగా విడిపోయి యజ్ఞకుండాలన్నింటినీ కలుపుకుంటూ అందులో కలుపుతుంది. మీరు ఇక్కడ ఇంకొకటి జియోగ్రాఫికల్గా చూడాల్సింది ఏంటంటే, మహారాష్ట్రలో ఉండి ఇక్కడికి వచ్చి ఈస్ట్ సైడ్ వస్తూ సరిగ్గా ప్లేస్కి రాగానే మళ్ళీ నార్త్కి టర్న్. తుంగభద్ర ఒకటి, ఇదొకటి వేరే డైరెక్షన్లో పాస్, మిగతా అన్ని కూడా ఈస్ట్ పోతాయి. ఇది ఇక్కడికి వచ్చినాక నార్త్ డైరెక్షన్లోకి మారుతుంది. సో ఈ మంజీరా నది ఒడ్డున ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో మనం పోయి వచ్చిన తర్వాత మీకు కొత్త డిమాండ్ వినిపిస్తారు పొలిటికల్ పార్టీస్. 5th సిటీ అనేది మంజీరా నది ఒడ్డుగా కట్టాలి అనే డిమాండ్ రాబోతుంది. 3-4 రోజులు మనం పోయి వచ్చినాక అది బయటికి తీస్తాము, అది ఇంకా టీవీలో మోగుతుంది. సో అందుకని ఇంత ఇంపార్టెన్స్ దేనికంటే బీజేపీయే తీసుకుందనమాట 5th సిటీ అనేది ముఖ్యమంత్రి మీద డిమాండ్ చేసి. ఈయన ఎందుకంటే మూసీ నదినే ప్రక్షాళన చేసి అటు ఇటు ఉండాలంటారు. సో అది న్యాచురల్గా కంటామినేట్ కాకుండా మంజీరా మారుతుంది కాబట్టి అటు ఇటు నగరం నిర్మాణం చేయాలి. దట్టు 5th సిటీ అనేది వస్తుంది. కాబట్టి అంత బాగా అయినాక ఇల్లు మాకు చుట్టాలనే బదులు బాగుపడబోతుందని తెలుసుకొని మనం పోవాలి. ఒక ఊరు పేరు ధర్మవరమో ఏదో ఉంది, ఇదే ఏరియాలో ఒక చిన్న విలేజ్. అక్కడ తాగడానికి నీళ్ళు దొరకకపోతుంది. కారణం దేనికి అంటే అక్కడ మొత్తం ఎడారిలాగా, రాజస్థాన్ లాగా ఎడారులు. కొంతమంది యువకులు వీళ్ళంతా గ్రామంలో కలిసి చెట్లు పాతారు. ఇప్పుడు 30-40 వేల చెట్లు, అన్ని వేరే వేరే రకాలు. ఎంత గ్రీనరీ అంటే ప్రపంచంలోనే అతి గ్రీనరీ కలిగినటువంటి ఊరు అంటే స్టిల్ ఇట్ ఈస్ హోల్డింగ్ ది రికార్డ్. సో ఇవన్నిటి కన్సిడర్ చేస్తూ 5th సిటీకి ప్రణాళిక రచిస్తున్నారు. మనం పోయి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము, 5th సిటీ ఇక్కడ ఉంటే బాగుంటుంది అన్నాం అనుకో, ఒక మాట సాయం చేసినట్టు అవుతుంది. అందరికంటే ముందు వీళ్ళు గ్రహించున్నారు. ఓకే, పరివార్ ఫ్యామిలీ డాబాలో టీ సూపర్ ఉంది, చాలా బాగుంది. టీ విత్ బిస్కెట్ ఇంకా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. రైట్, ఓకే మేడం. చాలా టేస్ట్ ఉంది చాయ్, నిజంగా స్పెషల్ చాయ్. ఓకే, మళ్ళీ ఒకసారి కౌంట్ చేయాలి సార్. 10. చెప్పండి. కాఫీ చాలా బాగుంది సార్. ఎక్కడ అవుతున్నారు మీరు? చాముండేశ్వరి ఓకే. యాక్చువల్లీ మేము అందరం సికింద్రాబాద్ అడ్వకేట్స్ 40
20 మెంబర్స్ ఉన్నాము. అందరం కలిసి ఒక వీకెండ్ ట్రిప్ వేసుకున్నాము. దాంట్లో ఏంటంటే చాముండేశ్వరి టెంపుల్, ఏడుపాయల అమ్మవారు, గుంతపల్లి, మళ్ళీ వీరభద్ర స్వామి టెంపుల్, ఈ 3 దర్శనాలు చేసుకొని ఓకే అయితే బ్రేక్కి ఆగాము. అందరూ కాఫీ టీస్ తీసుకుంటాము. ఓకే మేడం, మీరు టీ గురించి చెప్తున్నారు. ఇది చాలా బాగుంది. అక్కడ అంటే మీకు అందరినీ ఇటు వచ్చి తాగమంటారా? ఇప్పుడు మేము చక్కనపేటలో ఉంటాం, టీ కోసం ఇక్కడికి వచ్చి తాగి వెళ్ళమంటారా మమ్మల్ని? టీ మాత్రం సూపర్. ఓకే
కాదు ఇదే హింస అదే కడతాం రోడ్ మెయిన్ రోడ్ కూడా లోపల నర్సింగ్ కాలేజ్ గవర్నమెంట్ నర్సింగ్ పాలిటెక్నిక్. వరుసగా ఉంటాయి ఇవన్నీ. ఇంకా పోనీ ముందుకు పోనీ ఆడ టెంపుల్ కనిపిస్తుంది చూడ ఇంకా 10 నిమిషాలు ఇంకా ముందు ఇంకొంచెం ముందు అక్కడ పార్కింగ్ ఉంటుంది ఇంకా కొంచెం ముందు తీసుకుంటాం అడిగి ఇక్కడ పక్కకు ఆపుకుంటే చాలు మనకి వచ్చేస్తాం. రంగనాథ స్వామి టెంపుల్ ఇది ఎప్పుడు 1100లో కట్టిన ఓకే అది చిన్నది ఒక 10 నిమిషాలు చూసుకొని వెళ్ళిపోవాలి. వచ్చాయి రాజు ఇక్కడ అరే మిగతా వాళ్ళని కూడా తీయాలి పరేషాన్ చేస్తారు నాకు కదా తర్వాత వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఫోన్ సీట్లోనే పెట్టాను. అన్నా ఆల్ ఈజ్ వెల్. ఆ విధంగా ముందుకు పోయే అవసరం ఉంది. వెళ్ళాలి వాళ్ళు కూడా వస్తున్నారు. विष्णु देवत भागवतो महापुरुषाय पिशिवे नमः ओम शांति देव गोत्रम चुपुंडी विनिशिष्ट गोत्रम भविष्य प्रशांत प्रशांत धनलक्ष्मी धनलक्ष्मी भविष्य
शाह कुटुंबाना शाह परिवार उत्तम चिकुंद మేడిపల్లికి వచ్చి मेडपल्ला उत्तम भविष्य శోభన్ రెడ్డి शोभन रेड्डी शारदा. शारदा नाम भविष्य शाह कुटुंबाना शाह परिवार మధుచంద్ర గోత్రం मंत्रचंडा गौतम भविष्य అశోక్ अशोक कुमार సుజాత शिवराधा नाम శ్రీనిధి శ్రీనిధి श्रीनिधि शाह कुटुंबाना शाह परिवार ఆరుట్ల గోత్రం आरुकुल गौतम సురేష్ కుమార్ రెడ్డి, सुरेश कुमार भविष्य చంద్రకళ, चंद्रकला देश జాహ్నవి जाखनवी देश సాయి తనిష్ రెడ్డి, शांतनु देश शाह कुटुंबाना शाह परिवार రేషర్ల रेशल्ला వెంకటరాజు वेंकटराजू देश మయూరి దైవిక్ मयूरी देवी भविष्य शाह कुटुंबाना शाह परिवार ముక్కెర గోత్రం मुख्य गोत्रम देश వినోద్ కుమార్, विनोद कुमार भविष्य వాణి, वाणी नाम देश శ్రీజ, श्रीजा नाम श्राव्य. भविष्य శ్రావ్య, शाव्य नाम भविष्य शाह कुटुंबाना शाह परिवार भरद्वाज गोत्रम श्याम भविष्य बाबू श्रीदेवी श्याम बाबू श्रीदेवी भविष्य शाह कुटुंबाना शाह परिवार निन्नेकर चावल निन्नेकर कुमार भविष्य चेतन कुमार कुमार देश कीर्ति कीर्ति नाम भविष्य प्रज्वल प्रज्वल नाम भविष्य निकिता नाम भविष्य शाह कुटुंबाना शाह परिवार సిద్ధిరేడు గోత్రం सिद्धि సిద్ధినేడు सिद्धिनिडु भविष्य శ్రీను श्रीनु नाम भविष्य नारायणम्म भविष्य संतोष नाम भविष्य शाह कुटुंबाना शाह परिवार కమండల గోత్రం कमंडला गोत्रम भविष्य భాగ్యశ్రీ, भाग्यश्री नाम भविष्य శ్రీకాంత్, श्रीकांत भविष्य బాలరాజ్, नागराज देश పూలమ్మ, पूलम्मा भविष्य కృతిక, कृतिका नाम भविष्य मनस्वी. मनस्वी नाम भविष्य శ్రీనివాస్, श्रीनिवास भविष्य బాలమణి, बालमणि भविष्य నవ్యశ్రీ, नव्यश्री नाम श्रीजन्वेन. श्रीजन्वे भविष्य शाह कुटुंबाना शाह परिवार कौंडिल्य गोत्रम भविष्य कुमार भविष्य आशा नाम भविष्य साहिती. साहिती नाम भविष्य గిరిచంద్ర, गिरीशियम भविष्य కమలబాయి, कमला కమలబాయి, कमलाबाई भविष्य आधार कार्ड है కౌండిన్య గోత్రం, हाउस होल्ड कार्ड गोत्रम भविष्य हाउस होल्ड कार्ड राशन कार्ड हरिता नाम भविष्य విజయశ్రీ, विजयश्री भविष्य सारिका नाम भविष्य दीपिका नाम भविष्य शरद कुमार भविष्य शाह कुटुंबाना शाह परिवार नंदकिशोर गोत्रम भविष्य किरण कुमार भविष्य कृष्णा नाम भविष्य शाह कुटुंबाना शाह परिवार चनकला गोत्रम भविष्य रत्नाकर राव भविष्य बाल त्रिपुरी बाल त्रिपुरी सुंदरी भविष्य स्वामिका नायडू विष्णुनाथ भविष्य पृथ्वीनाथ भविष्य शाह कुटुंबाना शाह परिवार जलडीला गोत्रम जलरेड्डी गोत्रम मल्लेश. मल्लेश नाम भविष्य रजनी रजनी नाम भविष्य गुणवर्धन पूर्णवर्धन कृतिका नाम भविष्य शाह कुटुंबाना नंदीश्वर गोत्रम भविष्य नंदराज भविष्य अनिता नाम भविष्य शिवकृष्ण नाम भविष्य दत्तात्रेय नाम भविष्य शाह कुटुंबाना शाह परिवार जलनील गोत्रम भविष्य जानकी राम भविष्य वेंकटेश नाम भविष्य अरुण कुमार भविष्य सत्यवती नाम भविष्य कुटुंबाना शाह परिवार महाशिव गोत्रम भविष्य बद्रीनारायण बद्रीनारायण भविष्य वेंकट नाशी भविष्य पुष्पा नाम भविष्य शाह कुटुंबाना शाह परिवार भरद्वाज गोत्रम भविष्य संतोष कुमार भविष्य ज्योति नाम भविष्य हरियंत नाम भविष्य अखिला नाम भविष्य शाह कुटुंबाना शाह परिवार सुपर्ण బుద్ధనకుల గోత్రం, बुद्ध कुणाल गोत्रम भविष्य महेश कुमार भविष्य రేఖాదేవి, रेखा देवी भविष्य శకుంతల, అంతే. सुपर्णस गोत्रम भवस्य श्रीनिवास नाम स्वरूपनारायण अक्षय नाम लिखिता नाम लिहान्वी नाम साई वेंकट नाम चंद्रकला नाम शाह कुटुंबस्य आरुकुला गोत्रस्य सत्यनारायण नाम उमादेवी नाम शाह कुटुंबस्य अडिसेला गोत्रस्य राजू नाम संतोष नाम मनस्वी नाम सिग्ना नाम शाह कुटुंबस्य तिरुपति नाम विवेचा नाम कोमली नाम शाह कुटुंबस्य शिवगोत्रम भवस्य रघुनाथ नाम हिमलता नाम अनुष्का साई नाम शाह कुटुंबस्य बाड़ीवाला गोत्र भवस्य शैला नाम निखिल नाम संदीप नाम शाह कुटुंबस्य रसपलेटी गोत्र भवस्य महेश कुमार नाम संगीता नाम रचित नाम भरत नाम शाह कुटुंबस्य हॉस्पिटलिटी చెప్పండి हॉस्पिटलिटी गोत्र అఖిలేష్
अखिलेश नाम दीजिए मोनिका नाम दीजिए श्रेयान्वी नाम दीजिए ऋषिका नाम दीजिए सहा कुटुंब से अंदर गौतम सहा कुटुंब చెప్పండి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి విద్యార్థం శ్రీ రంగనాథ స్వామి అహం అర్చన పూజన కరిస్తే హరి ఓం జాగృత ధూర్మ దైవైతి ధూర్మ జ్యోతిరేగన్ तन्मे मनः शिव संकल्प सर्वं श्री महागणाधिपतेनो श्री रंगनाथ स्वामी తీసుకున్న వాళ్ళు వెనక్కి రండి. తీసుకున్నారా? हरि ओम मार्गं बोधि सुदाय विदाय शाम पर ముందుకెళ్ళండి. ఒక మ్యాచ్ జరగండి. అందుకే పెడతారు. కిందనే ఉంటుంది. मेन मंदिर बाहर देखे नहीं तो
वक्त वक्त वो डंडम नहीं लगाए तो भी निकलते, वो नहीं लगाए तो भी निकलते भाई। नमो रंगनाथ। అప్పటి గోడలు కూడా మార్చకుండా ఉన్నాం. ఈ ఆంజనేయ స్వామిది ఇట్లా రౌండ్ ఒకసారి తీసుకున్నాం. कागजी फोटोग्राफर अरे मुरला వచ్చే నాగు మీరు గోపురం మీదకి రండి మేడం. ఫోటో ఎందుకు వస్తుంది कोनर 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 ప్రెసిడెంట్ సార్ ఉన్నాడు, ఆయన ఉన్నాడా ప్రెసిడెంట్ సార్. ఓకే తీయండి.